కల్కి ట్రైలర్ విల్ బి రిలీజింగ్ ఆన్ April 9th అంటున్నారు భయ్య. 1 month, ఎగ్జాక్ట్లీ 1 month టు గో టు రిలీజ్. May 9th కి సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఎలాంటి మార్చి 9th కి టీజర్ వస్తుందా? మార్చి 9th కి టీజర్ రావాలి యాక్చువల్ గా. కాకపోతే ఇలాంటి సడన్ గా రైట్ తీసుకుంటున్నారు. మేబీ మార్చ్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లో పడొచ్చు, తెలియదు మనకి ఇంకా ప్రస్తుతానికి అయితే మాత్రం. ట్రైలర్ అయితే మాత్రం గట్టిగా నడుతుంది. అండ్ ఆల్సో నేను చెప్పినట్టుగా లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఇట్స్ డామ్ రైట్ టైం. 1 month ప్రమోషన్స్, ట్రైలర్, ఎవ్రీథింగ్ క్యాన్ వర్క్. ప్రమోషన్స్ అయితే వీళ్ళు సరిగా చేయట్లేదు, అంటే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేస్తారు అనుకుంటున్నా. టైం ఉంది కరెక్టే, బట్ 2 months అట్లా టైం ఉంది కరెక్టే. రైట్ నో అయితే వాళ్ళు షూటింగ్ ఏదో చేస్తున్నారు, లాస్ట్ ప్యాచ్ వర్క్స్ సంథింగ్ ఏదో వర్క్అవుట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ స్కెడ్యూల్, అన్ని అయిపోతున్నాయి. డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయంట. ప్రభాస్ గారి డబ్బింగ్ కూడా 3-4 days లో అంటే 3-4 days స్టార్ట్ అవుతుంది చెప్పండి. 3-4 days టైం పడుతుందంట డబ్బింగ్ కంప్లీట్ అవడానికి. ఆ 3-4 days లో చేసేస్తారట. ఆయన కూడా మిగతా వాళ్ళందరూ డబ్బింగ్ అయితే అయిపోయిందంట. ఆయన 2-3 languages లో డబ్బింగ్ అయితే చెప్తారంట. తెలియదు నాకు, నేను చూశాను, ఒక దగ్గర చదివాను కాబట్టి నేను చెప్పట్లేదు అంత క్లారిటీగా. అదొకటి అవుతుందంట. సో కల్కి ఈజ్ డెఫినెట్లీ ఆన్ ట్రాక్. ట్రైలర్ విల్ బి కమింగ్ ఆన్ April 9th అంటున్నారు, లేదా April 2nd వీక్, April 1st వీక్ ఎప్పుడో వస్తుంది భయ్యా. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి పాయింట్ ఏంటంటే స్టార్ట్ ప్రమోటింగ్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సినిమా మీద హైప్ లేదు బ్రో. వీ హ్యావ్ టు బి లైక్ మనం లేపేసుకుంటున్నాం ఫ్యాన్స్, కానీ మన తెలుగు ఆడియన్స్ బాగానే ఉంది కరెక్టే. దిస్ ఈస్ నాట్ అ ఫిలిం సో దట్ మనం జస్ట్ ఏదో మనం మాట్లాడుకోవాలి, జస్ట్ ఏదో మనం ఒక టీజర్తో ట్రైలర్లో మనము వాట్ ఈస్ హైప్ క్రియేట్ చేసే టైప్ కాదు ఇది. బడ్జెట్ వైజ్గా, స్కేల్ వైజ్గా, కాన్సెప్ట్ వైజ్గా వీఆర్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్సో వెరీ వెరీ బిగ్. ఇట్లాంటి కాన్సెప్ట్, ఇట్లాంటి బడ్జెట్తో లక్ష్మీదత్ గారు చూసా అది ఓపెనింగ్ ఎంత చెప్తున్నారు? ఎంత చెప్తున్నా? 300 crores. 300 crores ఓపెనింగ్ డే అంటున్నారు ఆయన. కష్టం నేను చెప్తున్నా, కష్టం. 300 crores ఓపెనింగ్ కావాలంటే the hype should be really big. మరి ఇప్పుడు ఏది కాదా అని అట్లా కాదు. as I said, we have to promote well. బజ్ క్రియేట్ కావాలి, బజ్ క్రియేట్ కావాలి. తెలుసు అయిపోద్దిరా. అరే ఇప్పుడు మనం ఏ సినిమాకైనా కానీ 3 నెలల ముందు, 5 నెలల ముందు గుండెలు కొట్టుకుంటూ లైవ్లు చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయారా? కానీ కరెక్టే. కాకపోతే ఎట్లా అంటే, అవునా కాదా? సలార్ కంప్లీట్ జస్ట్ కంపేర్ చేసుకో. సలార్ కి ఈ టైంకి ఎట్లుండేరా? 3-4 months బిఫోర్. ఇప్పుడు అది దట్ ఈస్ మోర్ టు డూ విత్ ద సెప్టెంబర్ రిలీజ్ డేట్ ఇష్యూ దాన్ ద ఫిల్మ్. నా ఫీలింగ్ జూన్ టైంలో ఆదిపురుష్ కి ఇట్లా రిలీజ్ అయిన వెంటనే అందరు దాన్ని మర్చిపోయి సలార్ అనేసారా. ఇట్స్ లైక్, అంటే ఆదిపురుష్ ఎఫెక్ట్ కూడా ఉందనుకో, దాంట్లో వేరే విషయం. బట్ స్టిల్ సలార్ అంటే లైక్ జనాలకు స్టార్టింగ్ నుంచి 1 year నుంచి సలార్ రాబోతుంది అంటే లైక్ క్రేజీ కాంబినేషన్. కేజీఎఫ్ డైరెక్టర్ విత్ ప్రభాస్, బాహుబలి, అది వేరే. ఎందుకు కల్కి ఇంకొంచెం ఉండాల్సింది హైప్. ఎందుకంటే మనం లైక్ ఇట్స్ బీన్ లైక్ 5-8 months ఆల్రెడీ దే రిలీజ్ ద గేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. దానికి అంత అనుకున్నంత రెస్పాన్స్ రాలేదన్న ఫీలింగ్. లైక్ ఏం చేస్తారో తెలియదు మనకి, జస్ట్ పేరు పెట్టేశారు. సో మేబీ అరే చూడు, మనము మీరు టికెట్ పేయింగ్ ఆడియన్స్, లైక్ 400 or 600 rupees టికెట్ పే చేసే ఆడియన్స్. ఇప్పుడు మనం ఆ ఫిలిం యొక్క ఓపెనింగ్ గురించి ఆర్ హైప్ గురించి అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. జస్ట్ ఒక వీకెండ్ కాన్వర్సేషన్ లో వాళ్ళు అన్ని కోట్లు పెట్టిన వాళ్ళు ఇంకెంత థింక్ చేస్తూ ఉంటారు. అట్లా సలార్ కూడా అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారు ప్రమోషన్స్, వాళ్ళకి వేరే ఉంది. దాని ఏమంటారు అంటే 40 watt ట్యూబ్ లైట్ నడి కింద పెట్టుకుని కూర్చున్నారు. వీళ్ళు కూడా అట్లా పెట్టుకుని కూర్చుంటే పోతుందని నా భయం. కూర్చోరని నా ఫీలింగ్. ఎందుకంటే రానా ఉన్నాడు అక్కడ, రానా వదలడు. ఓకే, పాయింట్ నెంబర్ 2 అది. ఐఎమ్ ఆప్టమిస్టిక్. మరి నువ్వు ఏమో చెప్పలేము, నువ్వు చెప్పినట్టు జరగచ్చు, లేదంటే నేను అనుకున్నట్టు జరగచ్చు. ఇట్స్ బీన్ లైక్ ఇంకా 2 months ఉంది సినిమా రిలీజ్ కి. టీజర్ గనక మంచిగా పడితే, జస్ట్ ఏదో ప్రభాస్ ఆడడం అని చెప్పేసి ఏది పడితే అది పెట్టకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేసినట్టుగా, ఎప్పుడైతే వాళ్ళు దాని ఏమంటారు మనకి కామికాన్ టైంలో ఏదో పోస్టర్స్ రిలీజ్ చేసి తర్వాత మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఎడిట్ చేసి పెట్టడం, అట్లాంటివి చేయకుండా జాగ్రత్తగా టీజర్ కట్ చేసి జనాలకి బజ్ క్రియేట్ చేస్తే, చెప్తున్నా కదా టీజర్ అండ్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు. నీ దగ్గర ఉన్నదాన్ని పెట్టే. ఎన్టీఆర్ ఉన్నాడా సినిమాలో? ఉన్నాడా తెలియదు మనకి, ఉంటే పెట్టే. నాని గారు ఉన్నారా? పెట్టే. అండ్ ఆల్సో రాజమౌళి గారు ఉన్నారా? పెట్టే. ఎవరున్నా కానీ థియేటర్ లో పెట్టే. అది క్యామియోనా, 1 minute రోలా, 2 minute రోలా, అసలు సినిమాలో ఉన్నారా లేదా సంబంధం లేదు. కనీసం ఉన్నారా లేరో చూడటానికి వస్తారు. దిస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ బజ్ మ్యాన్. ఎందుకంటే డ్యూన్ రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అనేస్తున్నారు, ఈజీగా అనేస్తున్నారు. కామెంట్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు డ్యూన్ రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ లైక్ 2 months, ఇట్స్ నాట్ డ్యూన్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో డ్యూన్ క్రియేటెడ్ ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, మన వాళ్ళకి ఒక ఐడియా అర్థం కాదు. వాళ్ళకుండే బడ్జెట్ కి మనకుండే బడ్జెట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఇప్పుడు కల్కి ఉన్న బడ్జెట్ కి ఎగ్జాక్ట్లీ కాకుండా దానికంటే డబుల్ కన్నా ఎక్కువ, ఒక 190 million. ఇది డ్యూన్ బడ్జెట్ ఎంత? 190 million సంథింగ్. 190 million. ఇది 72-75 ఉంటుంది. 75 million ఉంటుంది. బట్ ఇవన్నీ వాళ్ళు ఆలోచించారు కదా, ఇది జనరల్ గా ఆలోచించారు. ఇప్పుడు డ్యూన్ వచ్చిందంటే అక్కడ చూడు. అండ్ ఆల్సో కొంతమంది ఈజీగా డ్యూన్ కాపీ అనేస్తున్నారు. థింకింగ్ అట్లా ఉంది. కాదు, దిస్ ఇస్ నాట్ ఎ డ్యూన్ కాపీ.
నీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసా అని అనేది అట్లా. డ్యూన్ లో పాల్ చేసిన పనులన్నీ ప్రభాస్ చేస్తే ఇట్ విల్ నాట్ బి కల్కి మ్యాన్, ఇట్ విల్ బి అది సంథింగ్. వేరే డెఫినెట్లీ డిఫరెంట్. కాకపోతే ఆ బజ్ క్రియేట్ కావాలి. అదే కల్కి అనేది ఏదో వస్తుంది, ఏదో లైక్ మహాభారత్ అంటున్నాడు. ఇవాళ ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట కల్కిలో నేను ఉన్నా అని. ఇంకేంటి అదొకటి పెట్టేయండి అమ్మా, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ టీజర్ లో పెట్టేయండి, వాళ్ళు ఉన్నారా RGV లేదా. లో వచ్చి చెప్పు చెప్పు ప్రభాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి అవతారాన్ని మీ ఆగమనాన్ని నేనే అనగానే ఇంకేం చెప్పు. బట్ బట్ అట్లా కూడా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అ ఫెంటాస్టిక్ పోస్టర్. ఎట్లా అంటే సినిమాలో ఉన్న స్టార్స్ అందరూ దీంట్లో ఉన్నారు అండ్ ఆల్సో వెరీ వెరీ ఇన్నోవేటివ్ గా ఉండాలి ఆ పోస్టర్. దానిలో దీపికా పడుకొని పెట్టండి, అమితాబ్ బచ్చన్ గారిని పెట్టండి, కమల్ హాసన్ సినిమాలో ఉన్నాడు అంటున్నారు, కాకపోతే టీజర్ మొత్తంలో ఉన్నారు అన్నారు. ఆయన ఫేస్ ఉందా లేకపోతే బాడీ ఉందో ఏది ఉందో, ఆయన ఏ ఉన్నా ఏది ఉన్నా ఆయన ఫేస్ పెట్టేయండి, దాంట్లో పోస్టర్లో పెట్టండి, ప్రభాస్ని పెట్టండి, అందరినీ పెట్టండి దాంట్లో. ఆ పోస్టర్లో పెట్టేసి సినిమా వస్తుంది, అన్నీ మూసుకొని వెయిట్ చేయండి. టీజర్ వస్తుంది, టీజర్ కోసం వెయిట్ చేయండి. ఇట్లా క్రియేట్ చేయండి బజ్. మీరు అనుకునే 300 crores ఓపెనింగ్ రావాలంటే దే స్టిల్ హ్యావ్ టు వర్క్ లాట్. బజ్ బాగా పెరగాలి, చాలా పెరగాలి. RRR కూడా 1 year బజ్ ఉందిరా ఆల్ ఓవర్ ఇండియా. బాహుబలి నెక్స్ట్ సినిమా డైరెక్టర్, బాహుబలి డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ ఆల్సో తెలుగు నుంచి స్టార్ట్ అయ్యి ద ప్రమోషన్స్ ఫర్ సో బిగ్. RRR రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు జస్ట్ కూర్చొని మాట్లాడుకోవడం కూడా రికార్డ్ చేసే ఇంటర్వ్యూగా వదిలేరా. రూమ్ లో హోటల్ రూమ్ లో మాట్లాడుకుంటారు. ఒకటి సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ నేను సచిన ఇమాజిన్ చేసుకోలేదు. సందీప్ రెడ్డి వంగతో ఇంటర్వ్యూ కూడా ఉండదని చెప్పేసి గంట సేపు ఇంటర్వ్యూ. ఇక్కడ కూడా వాళ్ళు తక్కువ అంచనా దేని చేయలేదు. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయారు. దే గేవ్ ఎ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసారు. కల్కి హ్యాస్ టు డూ దాట్, కల్కి నీడ్స్ టు డూ దాట్. ఆ బడ్జెట్ ఖచ్చితంగా చేయాలి. అట్లా అయితేనే 300 ఏదైతే అంటున్నారో అది అవుతుంది. నాకు 300 అది డ్రీమ్ నంబర్ రా, కుదరదురా నాకు. 200 అబోవ్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. RRR అంతా 240 223 ఓకే, వాళ్ళకి 80 crore రావాలి. ఓకే కాదు 300 కష్టం, 300 చాలా చాలా కష్టం. ఐఎమ్ థింకింగ్ అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు ఆయన కాన్ఫిడెన్స్ లో ఆయన ఉన్నారు. అంటే సలార్ 178.7 చేసింది అంటే లైక్ 167 అంటారు కదా, 178, బట్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ నంబర్ విత్ దట్ కైండ్ ఆఫ్ లైక్. ఎట్లా అంటే మనకి థియేటర్స్ సరే లేవు, క్లాష్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ వర్కౌట్ అయినాయి. హిందీలో ఇంకా ఓపెనింగ్స్ వచ్చింది, ఇంకో 20 crores వచ్చేదేమో తెలియదు మనకి ఇంకా. బట్ స్టిల్ ఓపెనింగ్స్ వైజ్ మాత్రం ఒకవేళ అవన్నీ చేయాలంటే చాలా వర్క్ కావాలి, చాలా వర్క్ చేయాలి. దాన్ని బట్టి వర్క్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. అట్లా బీబీకి వైన్స్ కూడా వేరు. RRR వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోయారా హిందీలో. ఎవ్రీ నుక్ అండ్ కార్నర్కి వెళ్ళిరా వాళ్ళు. RRR రాజమౌళి గారి సినిమాలో ఉన్నారు, వాడేయండి అన్ని వాడేయండి. ఇప్పట్లో SSMB 2029 పక్క పెట్టమని చెప్పండి 2 నెలలు. బ్రో ప్రస్తుతానికి అయితే ఉన్న డీటెయిల్ క్యాష్ డీటెయిల్ ప్రకారం RGV గారు, రాజమౌళి గారు అంటున్నారు, నాని అన్నారు, విజయ్ దేవరకొండ అన్నారు, DQ అన్నారు, రానా అన్నారు, NTR గారు అన్నారు, రామ్ చరణ్ అన్నారు, ఇంకా మల్టిపుల్ చాలా పేర్లు చెప్పారు. అంటే వీళ్ళందరూ చిరంజీవి గారు ఉన్నారు, మమ్మూటి గారు ఉన్నారు, ఏం ఆడతారు. రామ్ చరణ్ ఎక్కడ రా సినిమాలో రాలేదా? రామ్ చరణ్ కదా. ఓకే ఓకే, రామ్ చరణ్ గారిది రాలేదు. ఓకే, ఎన్టీఆర్ గారిది ఏమో కృపాచార్య అని వచ్చి, సారీ ఎన్టీఆర్ గారి పరశురాము, నాని గారి కృపాచార్య ఏవో వచ్చినాయి కొన్ని పేర్లు అయితే వచ్చినాయి. కన్ఫర్మ్డ్ ఎట్ ఆల్, నాట్ కన్ఫర్మ్డ్ ఎట్ ఆల్. అయితే ఇంత ఉన్నది. నువ్వు అన్నట్టు వీళ్ళు ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేయాలి. ఇంకెంత ఉంది? 3 months 2 months 6 days ఉంది. 2 months 6 days ఉంది. సో ఐ హోప్ చేస్తారని. ఎందుకంటే లైక్ ఐ థింక్ వీఆర్ టూ ఎర్లీ మ్యాన్. లైక్ చెప్తాము అలా అని చెప్పేసి పోతే ఇప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి అండర్ 2 months అయిపోతుంది. ఆ 5 week వచ్చేసరికి అండర్ 1.5 month అయిపోతుంది. అంటే లైక్ వీక్ పాస్ అవుతుంది. మహాశివరాత్రికి పోస్టర్ వదలండి, టీజర్ రావట్లేదు అయిపోయింది కానీ పోస్టర్ వదలండి. నాగేందర్ రెడ్డి గారు అంటున్నారు కృష్ణ క్యారెక్టర్ బ్రో, అది మనకి ఇంకా తెలియదు. అయితే మహాభారతం ఎండింగ్ లోకి వెళ్తారని చెప్తున్నారు కాబట్టి మేబీ ప్రభాస్ గారిని అలా చూపించొచ్చేమో. వీఆర్ లిటరలీ టేకింగ్ టూ మెనీ థియరీస్. ఈవెన్ అక్కడ సాలిడ్ మూవీ స్టాప్ కూడా బాగానే చేస్తున్నాడు. నాకెందుకో ఈయన్నే లార్డ్ లైక్ అవతారం అంటే ప్రభాస్ పెద్ద స్టార్ అండ్ ఆల్సో అది చేయడంలో ఖచ్చితంగా ఉంటుంది. అవతారం చేస్తారని చెప్పేసి తెలియదు మనకి ఇంకా. సినిమాలో జస్ట్ సినిమా పేరేంటి కల్కి మీద అండ్ ఆల్సో మహాభారతం అండ్ ద్వాపర యుగం టు 2898 6,000 years మధ్యలో స్టోరీ జరుగుతుంది. ఏం జరుగుతుంది తెలియదు, ఏంటి తెలియదు, అన్ని మనం యాడ్ చేసుకున్నాం. లెట్స్ వెయిట్ వాట్ హ్యాపెన్స్. బట్ చూడాలి ఏమవుతుందో. కల్కి అయితే ప్రస్తుతానికి ఐల్ బి వెరీ ఆనెస్ట్ అనుకున్నంత హైప్ అయితే లేదు. సలార్ కంటే సగం కూడా లేదు. అది మాత్రం వీ హ్యావ్ టు బి ఆనెస్ట్ ఆన్ ఇట్. ప్రమోషన్స్ బాగా చేయాలి, దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఏదో జస్ట్ ఒక మొన్న జరిగిన ఈవెంట్ అయితే మాత్రం గట్టి కొడితే ఎంతమంది చూస్తారా? టీజరో ట్రైలరో లేదా వీళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూస్ 10 గంటలు రాది. 10 గంటల్లో ఆ బిట్ ఎతకడానికి మన వాళ్ళకి టైం పట్టింది. ఎంతమంది ఎతుకుతారు, ఎంతమంది చూస్తారు, ఎంత బాగా రీచ్ అవుతుంది? మిలియన్స్ లో కావాలి మనకి,
మిలియన్స్, వందల మిలియన్స్, ఇంకా ఒక టెన్స్ ఆఫ్ మిలియన్స్ కూడా కాదు. అట్లా కావాలంటే నీడ్స్ టు హ్యావ్ హైప్. వాళ్ళు అట్లా చేయాలి, ప్రమోస్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఏమవుతుందో చూద్దాం. యా గైస్, ఇది మా థాట్స్ ఆన్ కల్కి ఆఫ్ దిస్ వీకెండ్. చూద్దాం ఏమవుతుందో.